హలో ఎవరీవన్. సో ఈరోజు మన ప్రాబ్లమ్ అయితే దిస్ వన్, బెస్ట్ టైమ్ టు బై అండ్ సెల్ ఎ స్టాక్. సో ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలంటే స్టాక్ మార్కెట్ గురించి కానీ ఏం తెలిసి ఉండాల్సిన అవసరం లేదు. బట్ దే జస్ట్ గేవ్ ఇట్ యాజ్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ప్రాబ్లంలోకి వెళ్తే, సో మనకి ప్రైసెస్ అనే ఒక అరే ఆర్ లిస్ట్ ఇచ్చున్నారు. సో దీన్ని స్టాక్స్ అనుకోవడం కంటే జస్ట్ ఏదన్నా ఒక వస్తువు అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎదర్ యువర్ మొబైల్ ఆర్ వాట్ ఎవర్. సో ఇవి డేస్ అనుకోండి. ఇక్కడ ఏంటంటే సపోజ్ మీరు ఒక ఐటెంని నిన్న 7 రూపీస్కి కొన్నారు. సో ఈరోజు దాని ప్రైస్ అనేది 1 రూపీ. రేపు 5 రూపీస్ అవుతుంది, తర్వాత డే 3 రూపీస్ అట్లా అవుతుంది అనుకుందాం. మీరు ఎప్పుడు కొని ఎప్పుడు అమ్మితే యూ కెన్ గెయిన్ మ్యాక్సిమం ప్రాఫిట్ అనేది మీరు ఈ ప్రాబ్లం ద్వారా ప్రింట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ ఇచ్చున్నారు. నోట్ దట్ బయింగ్ ఆన్ డే 2 అండ్ సెల్లింగ్ ఆన్ డే 1 ఈజ్ నాట్ అలౌడ్ బికాస్ యూ మస్ట్ బై బిఫోర్ సెల్. అంటే మనం తక్కువ ప్రైస్కి కొని ఎక్కువ ప్రైస్కి అమ్మాలి అన్నంత మాత్రాన అది ప్రీవియస్ పాస్ట్లో ఉన్న ప్రైస్ అయి ఉండకూడదు. ఇప్పుడు మనం కొన్న ప్రైస్ నుంచి ఫ్యూచర్లో ఎప్పుడైతే ఎక్కువ ప్రైస్ ఉందో అప్పుడు మాత్రమే అమ్మాలి, అది మాత్రమే పాసిబుల్ అవుతుంది. సో ఇక్కడ ఆల్రెడీ ఎవరైతే ఫస్ట్ నుంచి మన సిరీస్ని ఫాలో అవుతూ ఉన్నారో వాళ్ళకి ఈ పాటికే కొంచెం లాజిక్ అయితే స్ట్రైక్ అయి ఉంటుంది. మనం మ్యాక్సిమం సబ్బరే ప్రాబ్లం సాల్వ్ చేసినప్పుడు కూడా ఆల్మోస్ట్ ఇదే అప్రోచ్ ఫాలో అయ్యాం. దీన్నే కడెన్స్ అల్గారిథం అని కూడా అంటారు. సో ఈ అల్గారిథం ఏంటంటే, సపోజ్ మనం ఈ వాల్యూ దగ్గర నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాం, వాట్ ఈస్ ద మ్యాక్సిమం వాల్యూ అని. సపోజ్ మనం 7 రూపీస్కే బై చేసాం అనుకుందాం. 7 రూపీస్కి మనం బై చేస్తే మనకి వచ్చే మ్యాక్సిమం ప్రాఫిట్ ఎంత ఉంటుంది అంటే మనకి నో ప్రాఫిట్, 0. ఎందుకంటే 7 తర్వాత మనకి ఉన్న మ్యాక్సిమం వాల్యూ ఏదంటే 6 మాత్రమే. సో మనం 7 రూపీస్కి కొని 6 రూపీస్కి అమ్మితే మనకి ఇట్ విల్ గివ్ అస్ అ లాస్ ఆఫ్ -1 రూపీస్. సో ఇప్పుడు మనం 1 రూపీకి కొని నెక్స్ట్ మ్యాక్సిమం ఉన్న వాల్యూ ఏంటంటే 6. 1 రూపీకి కొని 6 రూపీస్కి అమ్మితే మనకి 5 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ 5 ఉంది, 5 రూపీస్కి కొని నెక్స్ట్ మ్యాక్సిమం ఉన్న వాల్యూ 6. 6కు అమ్మితే 1 రూపీ ప్రాఫిట్ వస్తుంది. ఇలా మనం ఏంటంటే ప్రతి పాసిబుల్ స్టెప్లోనూ మనకి ఎక్కడైతే హైయెస్ట్ ప్రాఫిటబిలిటీ ఉంటుందో అది ఫైండ్ అవుట్ చేసి అవి స్టోర్ చేసి పెడతాం. ఎట్ ది ఎండ్ మ్యాక్సిమం వాల్యూని అయితే రిటర్న్ చేస్తాం. సో ఇక్కడ కూడా మనం అదే చేద్దాం. కాకపోతే మొన్న మనం సాల్వ్ చేసిన ప్రాబ్లం ఏంటంటే ఒక సిరీస్ అంటే ఒక రేంజ్ని ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి మనం అన్నీ స్టోర్ చేసుకున్నాం. అలా స్టోర్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు, మొన్న బిగినింగ్ కాబట్టి అలా చెప్పాము. సో మనం స్టోర్ చేసుకోవడం కంటే కూడా ఎప్పటికప్పుడు ఆ వాల్యూని మోడిఫై చేసుకుంటూ వెళ్ళచ్చు. దాన్ని ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ ఇంకొక కేసు కూడా ఉంది. సో మీరు గమనిస్తే వాల్యూస్ అన్నీ డిసెండింగ్ ఆర్డర్లో వెళ్తూ ఉన్నాయి. అంటే మీరు ఏ డే కొన్నా కానీ ఆ స్టాక్ అయితే పడిపోతూనే ఉంది. సో మీకు ఎలాంటి ప్రాఫిట్స్ రావు. అలాంటప్పుడు మనం 0 రిటర్న్ చేయాలి. సో కాబట్టి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాక్స్ ప్రాఫిట్ అనేది 0 అని అనుకుందాం. అండ్ మనము మినిమం అమౌంట్ అనేది 0 ఫస్ట్లో ఏ వాల్యూ అయితే ఉంటుందో అంతకే కొన్నాం అని అనుకుందాం. అంటే సపోజ్ నేను ఈ స్టాక్ని 7 రూపీస్కే కొన్నాను. ఒకవేళ 7 రూపీస్కి కొంటే ఎంత ప్రాఫిట్ వచ్చింది క్యాలిక్యులేట్ చేసుకుంటాను. నెక్స్ట్ 1 రూపీకి కొని మ్యాక్సిమం అమ్మితే ఎంత ప్రాఫిట్ వస్తుందో చూసుకుంటాను. ఒకవేళ దీనికంటే ఇది వాల్యూ ఎక్కువగా ఉంటే పాత వాల్యూని వదిలేసి కొత్త వాల్యూని స్టోర్ చేసుకుంటాను. అండ్ ఐ వాంట్ టు రైట్ ఎ లూప్. పైథాన్లో ఇలాంటి ఒక ఫీజిబిలిటీ కూడా ఉంటుంది. ఇంతకుముందు మనం లూప్స్ అంతా ఎలా రాసామంటే ట్రైన్ రేంజ్ 0, లెంత్ ఆఫ్ ప్రైజెస్ ఇలా రాసాము. ఇలా రాసినప్పుడు ఏంటంటే సపోజ్ నేను ఒక ప్రైజెస్ ఆఫ్ 0th ఎలిమెంట్ని తీసుకోవాలి అనుకుంటే ప్రైజెస్ ఆఫ్ i ఇలా తీసుకుంటూ వెళ్ళాలి. కాకపోతే ఇది ఏంటంటే ఇది షార్ట్ కట్ అనమాట. ఎవ్రీ టైం మనం ఏంటంటే ఆ లెంత్ ఎంతో చూసుకొని అక్కడ వరకు ట్రావెల్స్ చేసి అగైన్ దాన్ని సబ్ ఇండెక్స్ని టార్గెట్ చేయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా ఇలా రాయడం వల్ల ఏంటంటే నాకు ఈ ప్రైస్ అనే వేరియబుల్ ఏం చేస్తుందంటే ఎవ్రీ లూప్లోనూ
ఆ ప్రైజెస్ ఆఫ్ ఐ అనే ఐటెంని అయితే ఇస్తుంది. ఒక్కసారి ఇది ఫస్ట్ టైం కాబట్టి మీకు ప్రింట్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ మీరు ఫస్ట్ ఎగ్జాంపుల్‌లో ఏదైతే ప్రైస్ అనే అర్రేలో ఉందో ఎవ్రీ టైమ్ నాకు ప్రైస్ అనేది ఆ ఇండెక్స్ ఐటెంని అయితే ఇస్తుంటుంది 715364. అగైన్ మనం దీన్ని లెంత్ వరకు రిపీట్ చేసి అగైన్ ప్రైసెస్ ఆఫ్ ఐ ఇలా అంతా రాయకుండా ఇది ఒక షార్ట్ కట్ లాంటిది. సో ఇప్పుడు నేనేం క్యాలిక్యులేట్ చేద్దాం అనుకుంటున్నానంటే నేను ఆల్రెడీ కొనేసాను. ఈ మినిమం అమౌంట్‌కి ఇప్పుడు ఈ స్టాక్‌ని కొనున్నాను. నాకేంటంటే ప్రెజెంట్ ఈ ప్రైస్ అనేది ఎక్కడుందో ఆ అమౌంట్‌కి అమ్మితే ఎంత ప్రాఫిట్ వస్తుందనేది నేను క్యాలిక్యులేట్ చేసుకుంటా. సో ఇక్కడ ఏంటంటే ఈ మినిమం అమౌంట్ సపోజ్ ఇక్కడ మినిమం అమౌంట్ అంటే 7. సో నేను 7 రూపీస్‌కి ఆల్రెడీ కొనున్నాను. ఇప్పుడు నాకు కరెంట్ ప్రాఫిట్ ఎంత వస్తుంది? ఇప్పుడు కరెంట్ ప్రైస్ 7. నేను ఆల్రెడీ 7 రూపీస్‌కే కొనున్నాను. సో ఇక్కడ నాకు ఎంత వస్తుందంటే 0 వస్తుంది. బట్ నేను ఆ వాల్యూని కూడా స్టోర్ చేసుకుంటాను. ఎందుకంటే నాకు ఎలాంటి ప్రాఫిట్ రాదు. కాకపోతే ఏంటంటే నెక్స్ట్ మోడిఫై చేసుకోవడం కోసం. బట్ సపోజ్ నాకు ఈ కరెంట్ ప్రాఫిట్ అనేది ఒకవేళ నాకు ఆల్రెడీ వచ్చిన మ్యాక్స్ ప్రాఫిట్ నాకు ప్రెజెంట్ మ్యాక్స్ ప్రాఫిట్ అయితే 0. ఇన్ కేస్ ఇక్కడ 0 కాకుండా ఏదన్నా పెద్ద వాల్యూ వచ్చింది అనుకుందాం. అప్పుడేంటంటే నేను నా మ్యాక్స్ ప్రాఫిట్ అనే వేరియబుల్ని ఓవర్ రైట్ చేసుకుంటాను. సో ఈ స్టెప్ ఏంటంటే సపోజ్ ఇక్కడ నెక్స్ట్కి వస్తాను నేను. నెక్స్ట్ ఏంటంటే నాకు మ్యాక్స్ ప్రాఫిట్ సపోజ్ ఒక 5 అనేది చూపించిందంటే ఆబ్వియస్లీ 0 కంటే 5 పెద్దది. అప్పుడేంటంటే నాకు యాజ్ ఆఫ్ నౌ నాకు పాసిబుల్ అయ్యే మ్యాక్సిమం ప్రాఫిట్ వచ్చి 5. కాబట్టి నేను ఆ వాల్యూని స్టోర్ చేసుకుంటాను. ఇంకొకటి కూడా పాసిబుల్ అవుతుంది. ఏంటంటే ఒకవేళ అది పాసిబుల్ అవ్వకపోతే మనం వాల్యూని మార్చుకోవాలి. అంటే ఒకవేళ నా దగ్గర ఉన్న ప్రైస్ అనేది ఆల్రెడీ మినిమం అమౌంట్. ఎందుకంటే ఇక్కడ మనం ఫస్ట్ మినిమం అమౌంట్ తీసుకునేటప్పుడు ఏమనుకున్నామంటే ఈ లిస్ట్ స్టార్టింగ్‌లో ఏ వాల్యూ అయితే ఉంటుందో అదే అన్నిటికంటే చిన్నది అనుకున్నాను నేను. అందుకని దానికే పర్చేస్ చేశాను. కాకపోతే ఇప్పుడు నాకేమర్థమైందంటే ఈ 1 అనేది ఈ 7 కన్నా చిన్న వాల్యూ అని అర్థమైంది. సో ఆబ్వియస్‌గా నేను 1 రూపీకే స్టాక్ కొనాలని డిసైడ్ అయ్యాను. కాబట్టి ఆ మినిమం అమౌంట్ అనేది ఇప్పుడు ప్రైస్ అనమాట. అంటే నేను ఇక్కడ 1 రూపీకే స్టాక్ కొన్నాను. సో నెక్స్ట్ ఇటరేషన్‌కి ఏం జరుగుతుందంటే నెక్స్ట్ అగైన్ ఇది లూప్‌లోకి ఎంటర్ అవుతుంది 1 దగ్గరికి. సో ఇది 0 అవుతుంది కాబట్టి ఇది అలాగే 0 ఉంటుంది. అప్ టు ఇక్కడ ఈ 6 వరకు అయితే వెళ్తుంది అనుకుందాం. సపోజ్ ఈ 5 దగ్గరకు వెళ్తుంది నెక్స్ట్ ఇటరేషన్‌లో. నెక్స్ట్ ఇటరేషన్‌లో ఈ ప్రైస్ అనేది 5 అవుతుంది. కరెంట్ ప్రాఫిట్ అయితే నాకు 0 ఉంటుంది. సో ఇక్కడ నాకు 5 మైనస్ 1 4 అవుతుంది. సో నాకు కరెంట్ ప్రాఫిట్ అయితే 0 రూపీస్. ఈ 4 అనేది ఆబ్వియస్‌గా ఎక్కువ అవుతుంది కాబట్టి నాకు మ్యాక్స్ ప్రాఫిట్ ఎంత స్టోర్ చేసుకుంటానంటే 4 స్టోర్ చేసుకుంటాను. అదే ఈ కేస్‌కి వచ్చినప్పుడు ఏమవుతుందంటే 6 రూపీస్ 6 మైనస్ 1 అనేది 5 అవుతుంది కాబట్టి నాకు మ్యాక్స్ ప్రాఫిట్ అనేది 5 రూపీస్‌గా స్టోర్ అవుతుంది. దట్స్ ఇట్. ఒకవేళ నాకు ఇక్కడ 1 కాకుండా నేను 2 రూపీస్‌కి స్టాక్ కొనాల్సి వచ్చింది. 2 రూపీస్‌కి స్టాక్ కొని నాకేంటంటే నెక్స్ట్ పాసిబుల్ 1 అనే వాల్యూ ఉంది. అంటే నాకు 1 రూపీకి కూడా స్టాక్ దొరుకుతుంది. అట్లాంటప్పుడు ఏం చేస్తామంటే నేను ఆ 1 రూపీని ఇక్కడ నా మినిమం అమౌంట్ 1 రూపీగా ఫిక్స్ అవుతాను. సో ఇప్పుడైతే ప్రాఫిట్‌ని రిటర్న్ చేద్దాం. కోడ్ రన్ చేసి ట్రై చేద్దాం. సో ఎక్కడో మనం స్పెల్లింగ్ మిస్టేక్ చేసాం. కరెంట్ ప్రాఫిట్ ఈక్వల్ టు ఓకే సారీ. So see, it got accepted. Let's submit this one. Okay, so మనకి ప్రోగ్రామ్ అయితే సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయింది. Once again I am explaining the same logic.
ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అసలు ఫస్ట్ ఐటమ్‌ని కొని అదే ప్రైస్‌కి అమ్మడం వల్ల ఎలాంటి ప్రాఫిట్ రాదు కాబట్టి, మనం మాక్సిమం ప్రాఫిట్ అనేది జీరోగా ఫిక్స్ అవుతున్నాం. అండ్ మనం ఫస్ట్ అర్రేలో ఏ ఎలిమెంట్ అయితే ఫస్ట్‌లోనే ఉందో అదే ప్రైస్‌కి ఆ ఐటెమ్‌ని కొన్నాం అని అనుకుంటున్నాం. నెక్స్ట్ ఏం చేస్తామంటే రాబోయే ఇటరేషన్స్‌లో ప్రతి ప్రైస్ దగ్గర ఆ ప్రైస్ దగ్గరే మనం అమ్మితే మనకెంత ప్రాఫిట్ వస్తుందో కాలిక్యులేట్ చేసుకుంటాం. ఒకవేళ మనకి ఆల్రెడీ ఉన్న ప్రాఫిట్ కంటే ఈ ప్రాఫిట్ మనకి ఎక్కువ అనిపిస్తే ఆ ప్రాఫిట్‌ని స్టోర్ చేసుకుంటాం. అండ్ ఇంకొకటేంటంటే, మనం ఎక్కువ మనీకి అమ్మడం మాత్రమే మన ఇంటెన్షన్ గాదు. తక్కువ మనీకి కొనాలి. అది కూడా స్టాక్ మార్కెట్‌లో వన్ ఆఫ్ ద థింగ్స్. సో, ఏంటంటే, ఒకవేళ నాకు అంతకంటే ఆల్రెడీ నేను పర్చేజ్ చేసిన అమౌంట్ కంటే చిన్న అమౌంట్‌కి నాకేదన్నా స్టాక్ దొరుకుతూ ఉంటే, ఎప్పుడైనా స్టాక్ దొరుకుతూ ఉంటే, దాన్ని కూడా నేను అప్‌డేట్ జేసుకోవాలి. సో, మినిమమ్ అమౌంట్‌ని కూడా నేను చెక్ చేసుకుంటూ, అప్‌డేట్ చేసుకుంటా ఉండాలి. సో, ఇక్కడ మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే టార్గెటింగ్ ద లోయెస్ట్ ప్రైస్ టు బై అండ్ టార్గెటింగ్ ద హైయెస్ట్ ప్రైస్ టు సెల్. వీటి రెండిట్ల మధ్యలో డిఫరెన్స్‌ని ఫైండ్ ఔట్ చేసి ఎక్కడైతే మనకి మాక్సిమం ప్రాఫిట్ వస్తుందో దాన్ని ఫైండ్ ఔట్ చేసి రిటర్న్ చేస్తాం. దట్స్ ద హోల్ లాజిక్. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ ప్రాబ్లమ్ నచ్చి, ఎక్స్‌ప్లనేషన్ నచ్చితే షేర్ చేయండి. అండ్ ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా అలాంటివి ఉంటే కామెంట్ చేయండి. అండ్ సేమ్ లాజిక్‌ని మీరు జావా ఆర్ ఎదర్ సి++ ఇలాంటి లాంగ్వేజెస్‌లో రాస్తే మీరు దాన్ని కామెంట్ చేస్తే నేను పింగ్ చేస్తాను. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్.